రాధాకృష్ణాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. ఎప్పుడైనా మనిషి చనిపోతే ఏమవుతుంది? ఎంతోమంది తమ బాధలను వ్యక్తం చేయడానికి వస్తారు. ఏ వ్యక్తి అయితే చనిపోతాడో ఆ వ్యక్తికి ఎన్నెన్నో వస్తువులు ఉంటాయి. అవి వాటిని ఉపయోగించాడు. తన మంచం, తన దుస్తులు, తన ఆభరణాలు అవన్నీ ఇక్కడే మిగిలిపోతాయి. ఇలా ఖాళీ చేతులతో శ్మశానానికి తీసుకొని పోవడం జరుగుతుంది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ ప్రపంచంలో ఏమి సంపాదించారు అని. ధనం, సంపద, దుస్తులు, ఆభరణాలు, మీరు సంపాదించినవి అన్నీ దూరం అవుతాయి. దానికి జవాబు ఒకటే, మీ పనులు కేవలం అవే. మీవి ఇక అవే ఈ ప్రపంచం నుంచి మీరు వెళ్ళాక కూడా ఇక ఈ ప్రపంచంలో బ్రతికే ఉంటాయి. ఒకవేళ మీరు చెడు పనులు చేస్తే అప్పుడు ఈ ప్రపంచం మిమ్మల్ని అనుచిత ఉదాహరణగా చూస్తుంది. ఒక వ్యక్తి చాలా పెద్ద పాపాత్ముడు, చాలా చెడ్డ పనులు చేసేవాడు. వారు ఏ దారిలో నడిచారో ఆ దారిలో ఎవరు నడవకూడదు అంటారు. లేదా మీరు ఒకవేళ మంచి పనులు చేస్తే ప్రపంచం ఎప్పుడూ ఇలాగే అంటుంది. చాలా మంచి వ్యక్తి, అందరినీ ప్రేమించేవాడు, అందరికీ సహాయం చేసేవాడు అని అంటారు. అతనంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు ఇవే శ్రేష్టమైన పనులు. అందుకే జీవితంలో ధనం, సంపద, ఆభరణాలు వీటిని సంపాదించడానికి మీ మెదడుని ఎక్కువగా వినియోగించకండి. మంచి పనులు చేయండి. ఈ ప్రపంచంలో నుంచి వెళ్ళిన తరువాత కూడా ఇవే పనులు మీ ప్రపంచ మనస్సులో ప్రాణాలతో ఉంచుతాయి. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అన్నది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.